సిద్దిపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట టు కరీంనగర్ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకోకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. చెప్తున్న మాట 28 రోజులైంది వడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ఇక్కడ కొనలేదు. పేరుకు కొనుగోలు కేంద్రం పెట్టింది తప్ప FAQ పేరిట బి గ్రేడ్ పేరిట వడ్లు పట్టాలని, తాలు ఉన్నదని, కోతల పేరిట 2 కిలోలు ఎక్కువ పెట్టాలని రకరకాల నిబంధనల చేత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు గత 4 రోజుల నుంచి గన్ని బ్యాగులు లేవు, రైతులే సంచులు కొనుక్కొచ్చుకోవాలని చెప్పి మక్కలు పండించిన రైతులకు చెప్తా ఉన్నారు. సన్ఫ్లవర్ ఇటు చిన్న కోడూరులో, సిద్దిపేటలో 22 రోజుల కింద సన్ఫ్లవర్ పోస్తే 22 రోజుల నుంచి సన్ఫ్లవర్ కొనుగోలు ఆగిపోయింది. కొంటారా కొనరా చెప్పరు, ఎప్పటి నుంచి కొంటారో చెప్పరు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం, అంటే ఆ కుప్పల దగ్గర రైతులు కావలు గాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు